హలో అండి, ఇలా బీరకాయ కూర ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఇట్లా బీరకాయలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిశనగపప్పుని ఇట్లా ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాం. మధ్యలో ఇట్లా తిప్పుకుంటా ఉండాలండి. ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అనేవి వేయాలి. నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, టేస్ట్కి తగ్గ సాల్ట్, సగం ఉడికిన తర్వాత ఉప్పు అను కారం, ఎల్లిపాయ, మంచి కలిపి మూత పెట్టుకోవడమే అన్నమాట. చూసారా, ఉమ్మగిల్లింది కర్రీ. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే బీరకాయ శనగపప్పు కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.